ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని అంశాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా ప్రధానోపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూ అలూమ్ని ఆడిటోరియంలో నిర్వహించిన మండల విద్యాశాఖ అధికారుల ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ డీఈఓ పి రమేష్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్, చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు చర్యలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, అటల్ టింకరింగ్ ల్యాబ్లు, అపార్ నమోదు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో క్షుణ్ణంగా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితర పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల ప్రత్యేక పాత్రని, విద్యార్థులు అన్ని అంశాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలన్నారు. అపార్ నమోదు ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమీక్ష సమావేశంలో ఉప విద్యాశాఖ అధికారులు, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుల సమగ్ర శిక్ష, ఏపీఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఇంట్లో మా నాయన కొడితే నేను ఇట్లా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాధపడతా, మళ్ళీ అర్ధగంట తర్వాత మళ్ళీ వెళ్తాం. సో అదే సిచ్యువేషన్ అక్కడ కూడా. సో నా వైపు నుంచి ఐ అండర్స్టాండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గైడ్ లైన్స్, రూల్స్ టు ట్రీట్ చిల్డ్రన్ వితౌట్ ఎనీ ఫిజికల్ అబ్యూస్. ఐ అండర్స్టాండ్. బట్ దయచేసి భయపడద్దు. ఇలా ఏదన్నా జరిగితే మా మీదకి వస్తుందేమో, ఇలా ఏమన్నా జరిగితే ఒకవేళ అతన్ని ఏదో మంచి దారిలో పెట్టడానికి ఒక మాట అనొచ్చు. సో అలాంటి పరిస్థితిలో కూడా మళ్ళీ మమ్మల్ని ఏమన్నా అంటారేమో, డిస్టర్బెన్స్. దయచేసి ఇలాంటి భయాలు వద్దు. ఇఫ్ యూ డూ యువర్ జాబ్, సో నా వైపు నుంచి అట్లీస్ట్ ఐ కెన్ ప్రామిస్ టిల్ ఐఎమ్ హియర్ దట్ విల్ నాట్ హ్యాపెన్. సో మీ వైపు నుంచి ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈస్ కరెక్ట్. ఐ నో దెర్ ఆర్ సమ్ టీచర్స్ హూ విల్ హ్యావ్ బ్యాడ్ ఇంటెన్షన్ ఆల్సో. అది కూడా ఉంటుంది. దాంట్లో మొహమాట ఏముంది? 10 మందిలో ఇద్దరు విల్ ఆల్వేస్ హ్యావ్. మన స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ 20 మంది విధాలు ఎలా ఉంటారో అలాగే మన దాంట్లో కూడా ఉంటారు, మా ఆఫీసర్లలో ఉంటారు, మీ దాంట్లో కూడా ఉంటారు. దెర్ ఇస్ నో షేమ్ ఇన్ ఇట్. ఆ 20 మంది కోసం ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ద అదర్ 80 కరెక్ట్ ఉద్దేశంతో ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలానే వివిధ కారణాల్లో మనం ఇంకా చేర్చకుండా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించి, ఆ పిల్లలు ఎక్కడికైనా గుర్తించి వాళ్ళని కూడా మనం డ్రాప్ బాక్స్లో పెట్టి, లేదా వివిధ కారణాలు ఎక్కడ ఉన్నారో చూసుకొని దాన్ని క్లోజ్ చేయాలి. అది కూడా అదేవిధంగా అపార్ ఐడిలో మరి సమస్యలు అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెలాఖరికల్లా మనం 100% అంతా కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి హెడ్ మాస్టర్ గారు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా మనకి జూనియర్ రెడ్ క్రాస్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ పంపించడం జరిగింది గత నెలలో. జూనియర్ రెడ్ క్రాస్లో ప్రతి స్కూల్లో కూడా మరి విద్యార్థులు నమోదయ్యే విధంగా ప్రతి హెడ్ మాస్టర్ గారు కూడా సభ్యత్వాలు తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. మరి హానరబుల్ కలెక్టర్ గారే మనకి జిల్లాకి చైర్మన్ రెడ్ క్రాస్కి. కాబట్టి ప్రతి ఒక్క హెచ్ఎం కూడా ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థిని పాల్పొందే విధంగా వాళ్ళ యొక్క మెంబర్షిప్ని కట్టించాల్సిందిగా ఈ సందర్భంగా